అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర భయాందోళనలోకి నెట్టిన పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు ముగింపు లభించింది. గత 3 నెలలుగా ప్రపంచాన్ని వణికించిన ఇరాన్ అమెరికా యుద్ధం అధికారికంగా ముగిసిపోయింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అటు ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. ఖతార్ దేశం జరిపిన కీలక మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. లెబనాన్ సహా అన్ని అంతర్జాతీయ సరిహద్దుల్లో తక్షణమే సైనిక చర్యలను నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఈ చారిత్రాత్మక అంగీకారంతో తక్షణమే 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ సమయంలో ఇరు దేశాల ప్రతినిధులు మరింతగా చర్చలు జరిపి దీర్ఘకాలిక శాంతి స్థాపనకు మార్గం సుగమం చేయనున్నారు. ట్రంప్ పుట్టినరోజైన జూన్ 14వ తేదీ రోజే ఈ శాంతి డీల్ కుదరటం విశేషమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ చారిత్రాత్మక డీల్ కుదిరిన వెంటనే ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని అమెరికా తక్షణమే రద్దు చేసింది. ఇరాన్పై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్ అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్త వాణిజ్య నౌకలన్నీ హెర్ముజ్ లో తమ ఇంజిన్లను ప్రారంభించి ప్రయాణాలు సాగించాలని, అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్ తరపున ఆ దేశ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ మార్గదర్శకత్వంలో ఈ చర్చలు విజయవంతమయ్యాయి. ఈ 3 నెలల యుద్ధం ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ దేశాలకు భారీ మూల్యాన్ని మిగిల్చింది. అమెరికా జరిపిన వైమానిక క్షిపణి దాడుల వల్ల ఇరాన్లోని సైనిక స్థావరాలు, కీలక చమురు నిల్వ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఇక అటు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్ కారణంగా అమెరికా సైనిక ఆస్తులు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భయానక యుద్ధ ప్రభావంతో పశ్చిమాసియాలోని అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వేలాది మంది అమాయక ప్రజలు తమ సొంత నివాసాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు హెర్ముజ్ జలసంధి మూతపడటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులకు గురై చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. సముద్ర రవాణా ఖర్చులు విపరీతంగా పెరగటంతో ప్రపంచ వాణిజ్యం స్తంభించిపోయింది. అయితే ఇప్పుడు ఖతార్ చేసిన రాయబారానికి పాకిస్తాన్ కూడా స్వాగతం పలికి ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల జూన్ 19వ తేదీన స్విట్జర్లాండ్ లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ముఖాముఖి భేటీ అయి అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ వాణిజ్య రంగాలు తిరిగి పుంజుకొనున్నాయి. ఇక ఈ యుద్ధం ముగియటం వల్ల ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా భారతదేశానికి భారీ ఉపశమనం లభించనుంది. భారత్ తన చమురు అవసరాల కోసం అత్యధికంగా పశ్చిమాసియా దేశాలపైనే ఆధారపడుతోంది. హెర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో ముడి చమురు సరఫరా వేగవంతమై అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోనున్నాయి. దీనివల్ల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇంధన ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి వస్తాయి. తద్వారా ద్రవ్యోల్బణం తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. సముద్ర మార్గాల్లో రవాణా భయం పోవడంతో భారతీయ ఎగుమతులు, దిగుమతులు తిరిగి ఊపందుకోనున్నాయి.